హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే ట్రిబిట్ S1 సౌండ్ బార్. ట్రిబిట్ బ్రాండ్ లో ఫస్ట్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. 10,000 ప్రైస్ బ్రాకెట్ లో అయితే తీసుకొచ్చారు. దీన్ని నేను ఒక 10 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర ఉన్న సామ్సంగ్ C45E అండ్ JBL SB271 ఇంకా గోవోమ్ ఇవి కూడా ఉన్నాయి సిమిలర్ ప్రైస్ రేంజ్ లో. వాటన్నిటితో కూడా కంపేర్ చేశాను. నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది ఇది. ఎస్పెషల్లీ బేస్ మాత్రం దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు, అసలు 10,000 ప్రైస్ బ్రాకెట్ లో దీన్ని కొనొచ్చా లేదా అనేది చూద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక సౌండ్ బార్ విషయానికి వస్తే ఇది మొత్తం మనకు మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో మాక్సిమం మనకు సౌండ్ బార్స్ అన్ని కూడా గ్లాసీ ఫినిష్ తో వస్తాయి. అవి చూడడానికి బాగా అనిపిస్తాయి, మెరుస్తాయి కాబట్టి. కాకపోతే లాంగ్ టర్మ్ లో డస్ట్ అండ్ స్క్రాచెస్ ని ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి అవి. కాకపోతే ఇది మనకు మ్యాట్ ఫినిష్ తో వస్తుంది కాబట్టి కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా డస్ట్ అండ్ స్క్రాచెస్ ని అంత ఈజీగా అబ్జర్వ్ అయితే చేయదు. ఇదంతా కూడా మనకు పాలికార్బోనేట్ బిల్ తో వస్తుంది. ఇట్లా అంటే మనకు వుడ్ కైండ్ అనిపిస్తుంది, కాకపోతే వుడ్ అయితే కాదు, హార్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకు వాల్ కి మౌంట్ చేసుకోవడానికి హుక్స్ ఉన్నాయి. అదే విధంగా మనకు బ్యాక్ సైడ్ పోర్ట్స్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు మెటల్ మెష్ అయితే ఉంది. మెష్ క్వాలిటీ కూడా మనకు బాగుందని చెప్పొచ్చు. కాకపోతే ఈ మెష్ మీద మనకు ఎటువంటి బ్రాండింగ్ లేదు అండ్ డాల్బీ అని అట్లా కూడా ఏం లేదు. బికాస్ దీంట్లో డాల్బీ లేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేదు. టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే మనకు ట్రిబిట్ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ టాప్ రైట్ కార్నర్ లో మనకు బటన్స్ అయితే ఇచ్చారు, వాల్యూమ్ కీస్ అండ్ మనము మోడ్స్ షిఫ్ట్ అవ్వడానికి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇది మనం సౌండ్ బార్ గురించి మాట్లాడితే. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది దీని ఫామ్ ఫ్యాక్టర్. చాలా స్లిమ్ అండ్ స్లీక్ అయితే ఉంది. చూడడానికి మాత్రం చాలా ప్రీమియం అండ్ క్లాస్ అయితే అనిపిస్తుంది ఈ మ్యాట్ ఫినిష్ అండ్ ఈ ఫామ్ ఫ్యాక్టర్ తోని. నెక్స్ట్ మనము సబ్ ఊఫర్ విషయానికి వస్తే ఇది మనకు మొత్తం వుడెన్ చాంబర్ తోనైతే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ట్రిబిట్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఎయిర్ వెంట్ ఒకటి ఉంది. అదే విధంగా 6.5 inches సబ్ ఊఫర్ అయితే ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే బాగుందని చెప్పొచ్చు. ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సబ్ ఊఫర్ కి డైరెక్ట్ పవర్ అయితే ఉండదు. సో మనము ఈ వైర్ ని అయితే సౌండ్ బార్ కి అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ వైర్ లెంగ్త్ కూడా కొంచెం తక్కువ అనిపించింది. దగ్గర ఒక 5 feet వరకు అయితే ఉంటుంది. దీన్ని ఇంకొంచెం ఎక్కిస్తే బాగుంది అనిపించింది. ఇది 200 watt 2.1 ఛానల్ సౌండ్ బార్. సౌండ్ బార్ చూసుకుంటే 100 watt ఉంటుంది. అండ్ సబ్ ఊఫర్ చూసుకుంటే 100 watt ఉంటుంది. రెండు కూడా ఈక్వల్ గా అయితే డివైడ్ అయితే చేశారు. సౌండ్ బార్ లో చూసుకుంటే మనకు రెండు రేస్ ట్రాక్ డ్రైవర్స్ అయితే ఉంటాయి ఫుల్ రేంజ్ వి. మనకి ఇవి సర్క్యులర్ డ్రైవర్స్ అయితే కాదు. సర్క్యులర్ నార్మల్ డ్రైవర్స్ తో కంపేర్ చేస్తే రేస్ ట్రాక్ డ్రైవర్స్ లో మనకు మిడ్స్ కొంచెం బెటర్ ఉంటాయి. అండ్ ఆడియో క్లారిటీ కూడా కొంచెం బెటర్ గానే అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఎటువంటి ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. సబ్ ఊఫర్ విషయానికి వస్తే దీంట్లో మనకు 6.5 inch ఊఫర్ అయితే ఉంది డీప్ బేస్ కోసం. ఇందులో పోర్ట్స్ చూసుకుంటే మనకు HDMI పోర్ట్ ఇచ్చారు. ఇది ARC అయితే కాదు. నెక్స్ట్ ఆక్స్ పోర్ట్, USB పోర్ట్, పెన్ డ్రైవ్స్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు బ్లూటూత్ కూడా ఉంది. ఇది 5.3 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు ఆప్టికల్ పోర్ట్ అయితే మిస్ చేశారు. సో మనకు ప్రాక్టికల్ గా చూసుకుంటే HDMI బెటరా ఆప్టికల్ బెటరా అంటే మనకు ఆప్టికల్ HDMI రెండు కూడా బెటర్ ఆడియో క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. కాకపోతే కొన్ని ఫార్మాట్స్ ఆప్టికల్ సపోర్ట్ చేయని ఫార్మాట్స్ కూడా మనకు HDMI అయితే సపోర్ట్ చేస్తుంది. లైక్ డాల్బీ అట్మాస్ కానీ మనకు ఇంకా DTS:X సపోర్ట్ కానీ. సో HDMI ఉంది కాబట్టి ఆప్టికల్ లేకుండా మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఉన్నట్టు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్తున్నాను. దీంట్లో ఆప్టికల్ పోర్ట్ అయితే మిస్ అవుతుంది. దీంట్లో రిమోట్ ని యూజ్ చేసుకొని బేస్ అండ్ ట్రెబుల్స్ ని -4 నుంచి +4 వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దీని స్పెక్స్ చూసి 200 watt అవుట్పుట్, 2.1 ఛానల్, డాల్బీ లేదు ఏం లేదు. 10,000 బడ్జెట్ లో దీన్ని ఎవరైనా కొంటారా అనుకున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ లో చూసుకుంటే మనకు వేరే బ్రాండ్స్ నుంచి 400 watt అవుట్పుట్, 5.1 ఛానల్ సౌండ్ బార్స్ కూడా ఉన్నాయి. కాకపోతే దీంట్లో స్పెక్స్ ఇట్లు ఉన్నాయి, దీన్ని ఎవరైనా తీసుకుంటారా అనుకున్నాను. కాకపోతే సౌండ్ బార్ ఆడియో క్వాలిటీని స్పెక్స్ తోనైతే జడ్జ్ చేయలేము. చాలా పారామీటర్స్ అయితే ఉంటాయి. ఆ బ్రాండ్ కానీ లోపల యూజ్ చేసిన డ్రైవర్స్ కానీ ఆడియో ట్యూనింగ్ కానీ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. జస్ట్ రిఫరెన్స్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర జెబ్రానిక్స్ సౌండ్ బార్ ఒకటి ఉంది 9600 300 watt అవుట్పుట్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. అది వర్చువల్ 5.1 ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ లో అది బెస్ట్ ఆప్షన్. 10,000 12,000 బడ్జెట్ లో అది బెస్ట్ ఆప్షన్. అండ్ నా దగ్గర ఇంకొక సౌండ్ బార్ కూడా ఉంది 22,000 లో JBL MK2. ఇది కూడా మనకు 300 watt అవుట్పుట్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ ఉంది. అండ్ ఇది మనకు 2.1 ఛానల్ తో వస్తుంది. రెండిటికి 10,000 వరకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. రెండు ఆ ప్రైస్ లో అది బెటర్, ఈ ప్రైస్ లో ఇది బెటర్. కాకపోతే స్పెక్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు JBL కన్నా జెబ్రానిక్స్ బెటర్ స్పెక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. బట్ రెండింటిని మనం పక్కన పెట్టుకొని ఉంటే మనకు ఆడియో క్వాలిటీ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని నేను ఇందులో కూడా నోటీస్ చేశాను. ఇందులో మనకు ప్రీ
ప్రీమియం సిగ్నేచర్ సైడ్ అయితే ఉంది ఆడియో చూసుకుంటే. ఫ్రెండ్స్ దీంట్లో ఆడియో క్వాలిటీ టెస్ట్ చేయడానికి నేను చాలా మూవీస్ అయితే చూసాను డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో, ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, హాట్స్టార్ ఇవన్నీ చెక్ చేశాను. అండ్ మ్యూజిక్ కోసము నేను టీవీ కనెక్ట్ చేసినప్పుడు HDMI త్రూ యూట్యూబ్ లో 4K పెట్టుకొని ఆడియో చెక్ చేశాను. అండ్ ఇంకా ఫోన్ ని బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేసి స్పాటిఫై నుంచి, యూట్యూబ్ మ్యూజిక్ నుంచి కూడా సాంగ్స్ అయితే విన్నాను. అండ్ ఇది 200 వాట్ అయినప్పటికీ చాలా అంటే చాలా లౌడ్ ఉంది. మాక్సిమం వాల్యూమ్ పెట్టినా కూడా మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్ అయితే లేదు, క్లియర్ గానే ఉంది ఆడియో. ఈ సౌండ్ బార్ లో నాకు బాగా ఇంప్రెస్ చేసింది దీని బేస్. ఈ బడ్జెట్ లో చాలా సౌండ్ బార్స్ అయితే నేను యూజ్ చేశాను. వాటి అన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో బేస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్ ఉంది బేస్, హెవీ బేస్ ఉంది, పంచి బేస్. అట్ ద సేమ్ టైం బేస్ లో క్లారిటీ కూడా ఉంది. సో మనం వేరే సౌండ్ బార్స్ చూసుకుంటే మనకు కొంచెం లౌడ్ ఉన్నాయి, గట్టి సౌండ్ బార్స్ ఉంటాయి, గట్టి బేస్ ఉన్న సౌండ్ బార్స్ కూడా ఉంటాయి. కాకపోతే వాటిలో మనకు బేస్ లో క్లారిటీ అయితే ఉండదు. సో దీంట్లో మనకు బేస్ క్లియర్ ఉంది, క్లారిటీ ఉంది బేస్ లో. అట్ ద సేమ్ టైం మంచి లౌడ్ అండ్ పంచి ఫీల్ కూడా వస్తుంది. మనం మూవీస్ కానీ మంచి బేస్ సాంగ్స్ కానీ వినేటప్పుడు మనకు ఆ వైబ్రేషన్స్ కూడా మనం ఫీల్ అయితే అవుతాము. వోకల్స్కి వెళ్ళకన్నా ముందు దీంట్లో మనకు 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్, న్యూస్ మోడ్ అండ్ ఇంకొకటి 3D అని చెప్పేసి. దీంట్లో మనకు మ్యూజిక్ అండ్ మూవీ మోడ్ రెండు కూడా దగ్గరనే ఉంటాయి. కాకపోతే మాక్సిమం మూవీ మోడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మనకు వోకల్స్ అనేవి కొంచెం బెటర్గానే అయితే ఉన్నాయి కంపేర్ టు మ్యూజిక్ మోడ్. అండ్ నెక్స్ట్ న్యూస్ మోడ్ చూసుకుంటే న్యూస్ మోడ్ కూడా మనకు బాగుంది. వోకల్స్ పరంగా మనకు బేస్ అంతా కూడా తగ్గించేస్తుంది. నెక్స్ట్ మనం వోకల్స్ గురించి మాట్లాడితే వోకల్స్ కూడా ఇందులో క్లియర్ అండ్ క్రిస్ప్ ఉన్నాయి. మీరు సాంగ్స్ వినేటప్పుడు మీకు మంచి ఫీల్ అయితే వస్తుంది. ఆ బేస్ తో పాటు మీకు వోకల్స్ అయితే బాగానే అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మనం మూవీస్ చూసేటప్పుడు కూడా మనకు వోకల్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి. నాతో పని అయిపోయింది కదా, మందిని నా మీద ఎందుకు పంపుతున్నావా అని మందిని పంపాడు. నెక్స్ట్ ట్రెబుల్స్ చూసుకుంటే ట్రెబుల్స్ కూడా నాకు బ్యాలెన్స్ అనిపించింది. ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకొకటి, ఈ సౌండ్ బార్ యూజ్ చేసేటప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. మీరు సాంగ్స్ విన్నా, మూవీస్ చూసినా కూడా ట్రెబుల్ ని 3 పెట్టుకోండి. అండ్ బేస్ చూసుకుంటే సాంగ్స్ వినేటప్పుడు మీరు 3-4 పెట్టుకోవచ్చు, మీకు మంచి బేస్ అయితే ఉంటుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు మాత్రం 0 or 1 అయితే పెట్టుకోండి, సరిపోతుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి, మీరు నెట్ఫ్లిక్స్ లో కానీ, హాట్స్టార్ లో కానీ మూవీస్ చూసేటప్పుడు మీకు వాల్యూమ్ కొంచెం లో అనిపిస్తుంది అండ్ వోకల్స్ కూడా కొంచెం లో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో డిఫాల్ట్ గా ఆడియో ప్రొఫైల్ అనేది 5.1 ఛానల్ కి సెట్ అయి ఉంటుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ కదా, సో అందుకే మీరు సెట్టింగ్ అయితే చేంజ్ చేయాలి. నెట్ఫ్లిక్స్ లో మనం కింద సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు అక్కడ ఆడియో ప్రొఫైల్లో 5.1 ఛానల్ అని ఉంటుంది, ఒరిజినల్ అని ఉంటుంది. డిజ్నీ హాట్స్టార్ లో కూడా సేమ్ అట్లనే ఉంటుంది, 5.1 ఛానల్ ఒరిజినల్ అని ఉంటుంది. ఒరిజినల్ ఆడియోని అయితే పెట్టుకోండి, సో దట్ మీకు ఆడియో అనేది కొంచెం లౌడ్ గా అండ్ క్లియర్ గా అయితే వస్తుంది. అండ్ మీరు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా మీకు ఆడియో ప్రొఫైల్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంటే అక్కడ మీరు 5.1 తీసేసి ఒరిజినల్ పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా కంక్లూజన్ కి వస్తే ఈ సౌండ్ బార్ ని కొనొచ్చా అంటే, ఫస్ట్ దీంట్లో మైనస్ల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీంట్లో ఆప్టికల్ పోర్ట్ లేదు, డాల్బీ ఆడియో లేదు, అండ్ ఇది మనకు దీంట్లో ఏదైతే 3D మోడ్ ప్రొవైడ్ చేస్తున్నారో అది అంత ఎఫెక్టివ్ గా అయితే లేదు. సో ఇవి తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా అంటే చాలా బాగుంది. మీకు అండర్ 10,000 రూపీస్ మంచి ప్రీమియం ఆడియో సిగ్నేచర్, మంచి పవర్ఫుల్ అండ్ పంచీ బేస్ అండ్ మీకు బ్యాలెన్స్డ్ ఆడియో కావాలంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇది అప్పుడప్పుడు మనకు కూపన్స్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ తోని మాక్సిమం టైమ్స్ లో 7-8,000 లో కూడా వస్తుంది. ఆ ప్రైస్ లో వస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్ డీల్ అని అయితే చెప్పవచ్చు. సో అండర్ 10,000 నేను చాలా సౌండ్ బార్స్ అయితే టెస్ట్ చేశాను, ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంతో పాటు బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సౌండ్ బార్ కొనే ప్లాన్ ఉంటే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ అయితే అవుతుంది ఇట్లాంటి సౌండ్ బార్స్ అన్ని పర్చేస్ చేసి రివ్యూ చేయడంలో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.